నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న కొల్చారం తహసీల్దార్. కొల్చారం మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు తమ కుటుంబ వివరాలు నమోదు చేసి ఫారాలను బిఎల్ఓలో పొందు చేయాలన్న శ్రీనివాసాచారి. పాఠశాలతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రత్యేక అధికారి. చిన్నశంకరంపేట బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన బాలరెడ్డి. మాసైపేట మండలం రామంతపురం గ్రామంలో గ్రామస్తుల వినూత్న నిరసన. కంకర మిషన్ కు అధిక లోడ్తో లారీలు రావడంతో రోడ్లు దెబ్బతిన్నాయని రోడ్డుపై పరినాట్లు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్వీఎన్ స్కూల్ విద్యార్థి. ఐఐటి ప్రవేశ పరీక్షలో 1530 ర్యాంకు సాధించిన మాలోతు మురారి. మనోహరాబాద్ మండలం రంగాయపల్లి చెట్లగౌరారం శివార్లోని ఎంఎస్ అగర్వాల్ ఐరన్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా గ్రామస్తులకు పరిశ్రమకు వ్యతిరేకంగా ఉండడంతో పరిశ్రమ యాజమాన్యం పోలీసు బలగాలను భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రతాప్ రెడ్డి గ్రామస్తులకు మద్దతుగా ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని ఆయనను అదుపులోకి తీసుకుని చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మనోహరాబాద్ మండలం రంగాయపల్లి చెట్లగౌరార శివారులోని ఎంఎస్ అగర్వాల్ ఐరన్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా గ్రామస్తులు పరిశ్రమకు వ్యతిరేకంగా ఉండడంతో పరిశ్రమ యాజమాన్యం పోలీసు బలగాలను భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రతాప్ రెడ్డి గ్రామస్తులకు మద్దతుగా ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని ఆయనను అదుపులోకి తీసుకుని చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజలకు మద్దతుగా ఉండేందుకు వెళ్తున్న ప్రతాప్ రెడ్డిని చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంతో విషయం తెలుసుకున్న గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సైతం చిన్నశంకరంపేట పోలీసుకు తరలివచ్చి ప్రతాప్ రెడ్డితో మాట్లాడి హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మనోహరాబాద్ మండలం రంగాయపల్లి చెట్లగౌరారం గ్రామంలో 3000 మంది జనాభా ఉండగా కేవలం 50 మంది కూడా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి రాలేదని, ఇతర గ్రామాల జనాలను తీసుకువచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం సిగ్గుచేటని, ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలు ఏవి కూడా గ్రామంలో ఏర్పాటు చేయకుండా అధికారులు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ విస్తీర్ణం చెందకుండా చూడాలని పరిశ్రమకు వ్యతిరేకంగా సూచించిన అధికారులు మాత్రం అనుమతులు ఇస్తే హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి, మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మల్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, సర్పంచ్లు నాగరాజు, నాగభూషణం, నరేష్, సిద్దిరాములు, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పూలపల్లి యాదగిరి యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, గుండా స్వామి, సుధాకర్ నాయక్, స్వామి, తిరుపతి, శేఖర్ ప్రసాద్ పాల్గొన్నారు. మరి ఈ రోజు ఏదైతే మనోహరాబాద్ మండలానికి సంబంధించి చెట్లగౌరారం రంగాయపల్లి గ్రామానికి సంబంధించిన అక్కడ ఒక ఫ్యాక్టరీ ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ కంపెనీని ఎక్స్టెన్షన్ చేసుకుంటామని చెప్పేసి మరి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరుగుతూ ఉంది. అలాంటి సందర్భంలో గతంలోనే ఉన్న ఆ ఫ్యాక్టరీ అక్కడున్న ఆ 2 గ్రామాలకు సంబంధించిన మరి ఆ ప్రజలకు కావచ్చు, అక్కడున్న పంట పొలాలకు నష్టం జరుగుతూ ఉంది. పొల్యూషన్ ఎక్కువైపోయింది. అక్కడున్న పంటలు కూడా సరిగా పండలేని పరిస్థితి వచ్చింది. భూములు పాడైపోతూ ఉన్నాయి. పొల్యూషన్ తోని లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రజలకు కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా అక్కడ ఫ్యాక్టరీయే వద్దన్న సందర్భంలో ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం అనేది అసందర్భం. నిజంగా కూడా మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఫ్యాక్టరీనే ఎత్తేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతాప్ రెడ్డి గారు, గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు అక్కడ దాన్ని ఆపాలే. అక్కడ ఫ్యాక్టరీ ఉంటే ప్రజలకు నష్టం, అక్కడ పంట పొలాలకు నష్టం, అక్కడ ఉన్న ప్రజలకు ఆరోగ్యకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి మరి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి అక్కడికి వెళ్లిన సందర్భంలో అక్కడ పోలీస్ బందోబస్తులో ఆ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది. దాంట్లో వెళ్లి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టడమే బాలేదు, ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి వెళ్తే మరి ప్రివెంటివ్ గా అరెస్ట్ చేసి శంకరంపేట మండలానికి తీసుకుని ఉన్నారు. మీరు అక్కడ 3000 మంది జనాభా 2 గ్రామాలకు సంబంధించి, మీ దగ్గర ఉన్నది
పాఠశాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించాలని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రత్యేకాధికారి బాలరెడ్డి తెలిపారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రత్యేకాధికారి బాలరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తొలగించాలని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రత్యేక అధికారి బాలరెడ్డి తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రత్యేక అధికారి బాలరెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాఠశాల తనిఖీలో భాగంగా పలు రికార్డులను పరిశీలించి కూరగాయలు, వంట సామాగ్రి, స్టోర్ రూమ్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించడం జరుగుతుందని, మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని, పాఠశాల ఆవరణలో పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి బాలరెడ్డితో పాటు ప్రిన్సిపల్ గీత, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడికి కేజీబీ హాస్టల్ రావడం జరిగింది. ఈరోజు కేజీబీ స్కూల్ ఉన్నటువంటిది లోపల ఉన్నటువంటి వసతి గృహం కానీ, మన కిచెన్స్ కానీ, అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్టాఫ్తో కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా వంట చేస్తారు, పరిశుభ్రత ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, విద్య ఏ విధంగా బోధిస్తున్నారని దాని పట్ల వాళ్ళతోటి నేను మాట్లాడడం జరిగింది. అన్నీ వాళ్ళ కులంకుషంగా మనం వివరించడం జరిగింది. ఏదైనా తప్పు ఉంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని పై అధికారులకు తెలియజేస్తామని తెలియజేయండి. అదేవిధంగా చుట్టూ ఉన్న పరిసరాల పరిశుభ్రత గురించి కూడా చూడడం జరిగింది. చుట్టూ చాలా మొక్కలు ఉండడం జరిగింది. దానివల్ల మనము ప్రిన్సిపాల్ గారికి ఆదేశించడం జరిగింది. ఇమీడియట్గా ఆ చెట్లన్నీ కూడా నీట్గా చేపించేసి, ఏవి మనకు వర్షాకాలం వస్తుంది కాబట్టి పాము రాకుండా విషయములు ఏవి కూడా రాకుండా చూసుకోవాలని వాళ్ళకు సూచించడం జరిగింది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఇంటింట ఓటర్ నమోదు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 298 పూడూరు కిస్టాపూర్ డివిజన్ కు సంబంధించి 7980 బూత్ లోని ఎన్జీఓఎస్ బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజు ఆధ్వర్యంలో బిఎల్ఈలతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి మరియు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామకూర తదితరులు హాజరయ్యారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఇంటింట ఓటర్ నమోదు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 298 పూడూరు కిస్టాపూర్ డివిజన్ కు సంబంధించి 7980 బూత్లలోని ఎన్జీఓఎస్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజు ముద్రాద్ ఆధ్వర్యంలో బిఎల్ఈలతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి మరియు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామకూర మహేందర్ రెడ్డి హాజరై ఎస్ఐఆర్ పత్రాన్ని ఓటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజు ముద్రాజ్ వారికి ఘన స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో బూత్ ఏజెంట్లు నాగరాజు ముద్రాజ్, బాలమల్లేష్ యాదవ్, బాలరాజ్ ముద్రాజ్, చీదు వెంకట నరసింహారెడ్డి, మహేందర్, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ స్వామి, మాజీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, మాజీ కోఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి, మహబూబ్ అలీ, లాయక్ అలీ, అత్తయ్య, పూడూరు మాజీ సర్పంచ్లు బాబు యాదవ్, వెంకటేష్, కృష్ణ, ఈశ్వరయ్య, మోహన్ రెడ్డి, నర్సింగ్ గౌడ్, శేఖర్ రెడ్డి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మెడ్చల్ ఎన్జిఓస్ కాలనీలో సర్ ప్రోగ్రాం పురస్కరించుకొని మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే చాలామందికి ఈ సర్ ప్రోగ్రాంలో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మరి ఫామ్ ఎలా నింపాలి, మా ఓటు పోతుందా ఏంది, మా ఓటు పోతే మరి చాలా కష్టమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దేశంలో అనుకునేది ఏంటంటే వారి ఓటు హక్కును మరి వాళ్ళు తప్పగా వినియోగించుకోవాలనుకుంటారు. కాబట్టి ఓట్ల గురించి చాలామంది కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రాం గురించి పార్టీ తరఫు నుంచి వెళ్ళి మేము బస్సులలో తిరుగుకుంటూ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తిరుగుకుంటూ ప్రజలకు అంటే ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ, ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు మరి వారు వినియోగించుకోవాలి అని చెప్పి, మరి చేసుకోవాలని చెప్పి మేము అవేర్నెస్ ప్రోగ్రాంకి రావడం జరిగింది.
మేడ్చల్ మండలంలోని గణపూర్లో ఉన్న మెడ్సిటీ ఆసుపత్రిలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెడ్సిటీ వైద్య విద్యా సంస్థ అధ్యక్షులు ప్రొఫెసర్ కె శివరామకృష్ణ, మెడ్సిటీ ఆసుపత్రుల సమూహ ప్రధాన కార్యనిర్వహణ అధికారి ఇనీష్ మర్జన్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి ఈ సందర్భంగా మాట్లాడారు. మెడ్సిటీ వైద్య విద్యా సంస్థ నాణ్యమైన వైద్య సేవలు, వైద్య విద్య, రోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ పనిచేస్తోందన్నారు. దేశంలో జాతీయ స్థాయి నాణ్యత గుర్తింపు పొందిన అతి కొద్ది వైద్య కళాశాల ఆసుపత్రుల్లో మెడ్సిటీ ఒకటిగా నిలపడం గర్వకారంగా పేర్కొంటున్నామన్నారు. ఈ సంస్థలకు బలమైన పునాది వేసిన వారు వ్యవస్థాపకులు డాక్టర్ పిఎన్ రెడ్డి అన్నారు. అమెరికాలోని పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో వైద్యుడిగా సేవలు అందించిన ఆయన తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, వైద్య విద్య, వైద్య పరిశోధన అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థలను స్థాపించినట్లు తెలిపారు. వరంగల్తో పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న నేపథ్యంలో సమాజం అందించిన అవకాశాలను ప్రతిఫలంగా సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ సంస్థలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సంస్థల ప్రధాన లక్ష్యం వ్యాపార లాభాలు కాదు, ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించడమని స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతో తొలుత ఆసుపత్రిని ఏర్పాటు చేసిన అనంతరం 2002లో వైద్య కళాశాలను ప్రారంభించి తర్వాత నర్సింగ్ కళాశాలను స్థాపించి ఆరోగ్య విద్యను మరింత విస్తరిస్తున్నట్టు తెలిపారు. ఆసుపత్రుల పనితీరు, వైద్య సేవల నాణ్యతను ప్రభుత్వం గుర్తింపు సంస్థలు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పరిశీలిస్తాయన్నారు. అన్ని నిబంధనలు పాటించిన ఆసుపత్రులకే తనిఖీలు నిర్వహించి నాణ్యత గుర్తింపు అందజేస్తుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా రోగుల భద్రత, వైద్య సేవల నాణ్యత, ఆసుపత్రి నిర్వహణ ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండేలా నిర్ధారిస్తారని వివరించారు. జాతీయ నాణ్యత గుర్తింపు పొందడం ద్వారా మెడ్సిటీ వైద్య విద్యా సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకుందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటామని నిర్వాహకులు తెలిపారు. Usmania, Gandhi and Kakatiya Medical College and so many other medical colleges. We are well settled in USA. We want to give back something to our society, particularly the rural healthcare was very poor. 1980s, you can understand that. Now a little bit improvement is there. In 1980s, he thought that there is a need of a rural healthcare. That's why even though the government is interested to give land wherever he wants, because they are coming, NRI people are coming back to this place, starting their hospital and research activity and education institution. Government is ready to give anywhere, but he identified this place because Medchal is not having an access to the health care. మంచి హెల్త్ ఫెసిలిటీస్ లేవు ఈ చుట్టుపక్కల, మనం ఇక్కడ ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ మన రైతుల దగ్గర కానీ గవర్నమెంట్ ల్యాండ్ కలిపి తీసుకొని ఇది ఇవ్వటం జరిగింది. ఇది 1986లో ఇక్కడ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. అంటే రూరల్ ఏరియాలో ఈ కంటేజియస్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అవి ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి, గవర్నమెంట్ దాని మీద ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతుంది, మనమన్నా చేద్దామని చెప్పి అమెరికా నుంచి కొంతమంది డాక్టర్లని కలుపుకొని వచ్చి ఇక్కడ షేర్ ఇండియా అనే ఒక సొసైటీని, నాన్ ప్రాఫిట్ సొసైటీని ఆయన రిజిస్టర్ చేసుకొని వర్క్ చేసి మొదలుపెట్టారు. తర్వాత 91లో హాస్పిటల్కి ఫౌండేషన్ వేసి 93లో ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం. ఇక్కడ మన హైదరాబాద్లో కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక హాస్పిటల్ కూడా లేదు. బైపాస్ చేయడానికి కానీ, స్టెంట్ చేయడానికి కానీ, హార్ట్ సర్జరీస్ చేయడానికి. దిస్ వాజ్ ద ఓన్లీ. Medcity has been the pioneer in making quality healthcare affordable and accessible to the community. At the heart of our journey has always been one simple belief: patient first. This belief guides every decision we make and every patient we care for. For us, quality healthcare is not just about advanced technology or modern infrastructure. It is about patient safety, the right clinical practices, compassionate care, and continuous improving the standard of healthcare we provide. Today, we are proud to announce another important milestone in our journey. Medcity Hospitals has received NABH accreditation. This accreditation is a recognition of strong systems, processes, and quality standards that our doctors, nurses, and staff follow every day. As we celebrate this achievement, we also renew our commitment to our community to provide healthcare that is high in quality, affordable in cost, and always guided by our promise: patient first. గజ్వేల్ మండలంలోని మక్తమాసన్పల్లి మరియు షేరిపల్లి గ్రామాలకు చెందిన మృతుల కుటుంబాలను గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం వారికి ఆర్థిక సహాయం చేశారు. గజ్వేల్ మండలంలోని మక్తమాసన్పల్లి మరియు షేరిపల్లి గ్రామాలకు చెందిన మృతుల కుటుంబాలను మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పరామర్శించారు.
మక్తమాసన్పల్లి గ్రామానికి చెందిన చిట్యాల యాదగిరి నిన్న రాత్రి ప్రమాదవశాత్తు లారీ ఢీకొనడంతో మరణించారు. నిన్న రాత్రి చిట్యాల యాదగిరి కుమారుడు విఘ్నేష్ కు అనారోగ్యం సంభవించగా గజ్వేల్లో చికిత్స కోసం తీసుకుని రాగా హాస్పిటల్లో చికిత్స అనంతరం తిరిగి వెళ్తుండగా గజ్వేల్ సబ్ స్టేషన్ వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో యాదగిరి అక్కడికక్కడే మరణించారు. కుమారుడు వయస్సు 10 సంవత్సరాలు. అతను విఘ్నేష్ కు గాయాలయ్యాయి. అతనిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ సందర్భంగా మాదా శ్రీనివాస్ వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. యాదగిరి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సానుభూతిని ప్రకటించారు. అదేవిధంగా షేరిపల్లి గ్రామానికి చెందిన మానేగల్ల చంద్రన్ కుమారుడు జయంత్ అనారోగ్యంతో నిన్న మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఉదయం జశ్వంత్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జయంత్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, శివకుమార్, శ్రీనివాస్ రెడ్డి, రాజా గౌడ్, శ్రీకాంత్, వెంకటేష్, మోహన్ రమేష్, రాజు, గ్రామ పెద్దలు, స్థానిక యువకులు పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్యూమరేషన్ ఫారాలు త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు అందజేయాలని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసాచారి సూచించారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు తమ కుటుంబ వివరాలు, ఓటరు సమాచారం సక్రమంగా నమోదు చేసి ఎన్యూమరేషన్ ఫారాలను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని కోరారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు అందజేయాలని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసాచారి సూచించారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండల పరిధిలోని అన్ని గ్రామ ప్రజలు తమ ఓటరు వివరాలను, ఓటరు సమాచార కార్యక్రమం నమోదు చేసి ఎన్యూమరేషన్ ఫారాలను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. 2002లో ఓటరుగా నమోదైన వారు ఎడమ వైపు కాలంలో, 2002 ఓటరుగా నమోదు కాని వారు కుడి కాలంలో వివరాలు నమోదు చేయాలన్నారు. పూర్తి చేసిన ఫారాలను సంబంధిత బిఎల్ఓలకు అందజేస్తూ ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో నమోదు కావడంతో పాటు చిరునామా మార్పులు, ఇతర వివరాల సవరణలు కూడా ఈ ప్రక్రియ ద్వారా చేపట్టవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికల సంఘానికి సహకరించాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు. సమస్త మండలంలోని ఓటర్ మహాశయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు మనము ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఉన్నాము. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా అందరూ గ్రామాలలో ఉన్నటువంటి బూత్ లెవెల్ అధికారులందరూ కూడా వాళ్ళ యొక్క పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా ఎన్యూమరేషన్ ఫారంలు వారికి ఇవ్వడం జరిగింది. ఇంటింటికి తిరిగి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అట్టి ఫారమ్స్ అన్నీ కూడా ఓటర్లు అందరూ కూడా వాటిని సునిశ్చితంగా పరిశీలించి మరి 2002లో వారి యొక్క ఓటు నమోదై ఉంటే కాలంలో ఇచ్చినటువంటి ఆర్జీలోని ఎడమ చేయి సైడు నింపి కింది సైడు మాత్రం అతని యొక్క వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ 2002లో ఓటరు కాకపోతే ఆ యొక్క అప్లికేషన్ ఫారంలో రైట్ సైడ్ ఉన్నటువంటి కాలమ్స్లో వారి యొక్క వివరాలు, వారి యొక్క బంధువులు, వారి యొక్క తండ్రి పేరు, లేకపోతే తల్లి పేరు, లేకపోతే వాళ్ళ నాయనమ్మ పేరు కానీ, లేకపోతే వాళ్ళ తాత పేరు కానీ డీటెయిల్స్ అన్నీ రాసి కింద ఉన్నటువంటి ప్రొఫార్ములో అతని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి చేసి దాన్ని సంబంధిత బిఎల్ఓకి ఇవ్వాలి. ఆ విధంగా బిఎల్ఓకి ఇస్తే ఆ బిఎల్ఓ గారు వాటి ఫారంలను పరిశీలన చేసి మళ్ళీ ఆన్లైన్ లోపల దాన్ని జత చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మనకు ఒక నెల మాత్రమే ఉన్నది. అది ఈ నెల 24వ తారీఖున ముగిస్తుంది. కనుక మరి ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీకు ఇచ్చినటువంటి బిఎల్ఓ ద్వారా మీరు పొందినటువంటి ఫారంలన్నింటినీ కూడా మరి పూర్తిగా నుంచి వాటిని తిరిగి బిఎల్ఓకి అప్పచెప్పాల్సిన బాధ్యత మీ పైన అందరిపైన ఉంది. దీనికి సమయం లేదు, చాలా తక్కువగా ఉంది. గ్రామాల్లో చాటింపు వేయడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొంతమంది ఓటర్లు రెస్పాండ్ కావడం లేదు. పెద్ద ఎత్తున మెదక్ జిల్లా మాసేపేట మండలం రామంతాపూర్ గ్రామంలో పాడైపోయిన ప్రధాన రహదారిపై రైతులు వరి నాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్రామ శివార్లో ఉన్న కంకర మిషన్ కు అధిక లోడ్తో లారీలు నిరంతరం రాకపోకలు సాగించడం వల్ల రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా మాసేపేట మండలం రామంతాపూర్ గ్రామంలో పాడైపోయిన ప్రధాన రహదారిపై రైతులు వరి నాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్రామ శివార్లో ఉన్న కంకర మిషన్ అధిక లోడ్తో లారీలు నిరంతరం రాకపోకలు సాగించడం వల్ల
రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి ప్రధాన రవాణా మార్గంగా ఉన్న ఈ రహదారిపై రోజు వందలాది మంది గ్రామస్తులు, రైతులు, విద్యార్థులు ప్రయాణిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని వాపోయారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రహదారిలోని గుంతలు నీటితో నిండిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరిగాయన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కంకర మిషన్ నుంచి అధిక లోడుతో వెళ్లే లారీల కారణంగానే రోడ్డు ఈ స్థాయిలో దెబ్బతిన్నప్పటికీ సమస్యలను పలుమార్లు మిషన్ యజమాని దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని రైతులు విమర్శించారు. రహదారి మరమ్మతుల కోసం అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో తమ నిరసనను వినూత్నంగా తెలియచేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రహదారులు ఏర్పడిన గుంతల్లో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. రోడ్డు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని రైతులు పేర్కొన్నారు. వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టడంతో పాటు అధిక లోడుతో రాకపోకలు సాగిస్తున్న లారీలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే మరింత తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడతామన్నారు. మా ఊరు నుంచి మా పొలాల వద్దకు పోయేటందుకు దారి ఇది. మా ఊరు పక్కకు కిషోర్ ఉంటుంది, శ్రీశైలం యాదవ్ది. అతను అక్రమంగా మట్టి తరలిస్తూ, బండ పలగొడుతూ, కిషోర్ కాడికి వెళ్ళి అన్నీ తరలిస్తూ తొవ్వ ఖరాబ్ అవుతుంటే కూడా పట్టించుకోడు. మేము బండను ఆపితే కొంతమంది అధికారులతో ఫోన్ చేయించడము, భయపెట్టడము చేస్తాడు. ఇక్కడ సుమారు 100 మంది రైతులం ఉంటాం. పొలాల కాడికి పోవాలంటే జారి పడతామని పెద్ద పాన భయం ఉన్నది మాకు. పొద్దున ఒక బండి మీదకి ఒక వ్యక్తి కూడా పడ్డాడు, అతనికి చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి. ఈ దారిని మా గ్రామ సర్పంచ్ కానీ, వార్డు నంబర్ కానీ పట్టించుకొని ఇదాన్ని మంచిగా చేయాలనేసి మా రైతుల విన్నపం. వ్యవసాయానికి ఇక్కడ దారి ఉంది, నాకు పొలం ఉంది. ఇక్కడ మేము వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఈ క్రెషర్ వల్ల, బండ్లు తిరగడం వల్ల మాకు తొవ్వ అనేది సరిగ్గా లేకపోవడం అనేది బుర్జా మొత్తం ఉండడం వల్ల ఇప్పటికీ 2-3 స్కిడ్ అయి పడ్డారు. రాత్రిపూట కానీ పొద్దున కానీ ఎప్పుడైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి క్రెషర్ వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే ఈ చిన్న విషయాన్ని ఇట్లా పెద్దగా చేసుకోకుండా తొందరగా సాల్వ్ చేసుకోవాలని క్రెషర్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆందోళన వ్యతిరేకంగా ఉంటుంది. ఇంకా వల్ల రోడ్ల మీద బురజ కావడంతో, మొత్తం రోలు కావడంతో నాట్లు గిట్ల వేయడం అనేది రోడ్లపైన నాట్లు వేసే పరిస్థితికి తీసుకొస్తారు ఈ క్రెషర్ వాళ్ళు. దీనికి పరిష్కారం మరి ఎవరు చూపుతారనేది నేను ప్రశ్నిస్తున్నా. దానికి ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థ ఎస్వీఎన్ హైస్కూల్ విద్యార్థి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాడు. ఈ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్న మాలవతు మురారి అనే విద్యార్థి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి ప్రవేశ పరీక్షల్లో 1530వ జాతీయ ర్యాంకు సాధించి ఐఐటి జమ్మూలో మెటీరియల్ అండ్ మెటడాలజికల్ ఇంజనీరింగ్ విభాగంలో సీటు కైవసం చేసుకున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థ ఎస్వీఎన్ హైస్కూల్ విద్యార్థి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాడు. ఈ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్న మాలవతు మురారి అనే విద్యార్థి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి ప్రవేశ పరీక్షల్లో 1530వ జాతీయ ర్యాంకు సాధించి ఐఐటి జమ్మీలో మెటీరియల్స్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ విభాగంలో సీటు కైవసం చేసుకున్నాడు. ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చి దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలో సీటు సాధించడం పట్ల స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి మురారి సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా మంగళవారం ఉదయం పాఠశాల ఆవరణలో ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తోటి విద్యార్థుల చప్పట్లు, కేరింతలు, హర్షధ్వానాల మధ్య మురారిని వేదికపైకి ఆహ్వానించి శాల్వాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వీఎన్ విద్యా సంస్థల ఫౌండర్ మరియు కరెస్పాండెంట్ గొట్టిపర్తి భాస్కర్, ప్రిన్సిపల్ గొట్టిపర్తి మాధురులు మాట్లాడుతూ మురారి విజయం తమ విద్యా సంస్థకు ఎనలేని కీర్తిని తీసుకువచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన స్కీమ్ కింద మురారి తన పాఠశాలలో ఉచితంగా నాణ్యమైన విద్యను అభ్యసించాలని గుర్తు చేశారు. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ పట్టుదల ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలైనా అధిరోహించవచ్చని మురారి నిరూపించారని కొనియాడారు. సముచితమైన ప్రోత్సాహం, సరైన మార్గదర్శకత్వం లభిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించగలరని, మురారి ప్రయాణమే ఒక నిదర్శనమని, భవిష్యత్తులో అతను మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మురారి సోదరుడు మాలోతు రాజేష్ ఇచ్చిన ప్రోత్సాహం గురించి కూడా ప్రముఖంగా మాట్లాడారు. నన్ను ఎంతో స్పోర్టివ్గా సపోర్ట్ చేసి ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే దానికి ప్రధాన మెట్టు భాస్కర్ సార్, మాధురి మేడం. ఒక అమ్మలాగా, ఒక తండ్రిలాగా నన్ను ఎంతో సపోర్ట్ చేసి
ఏ డౌట్ వచ్చినా ప్రతి విషయంలో కూడా ముందుండి నన్ను నడిపించారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు పిల్లర్స్ ఎట్లయితే ఉంటాయో నాకు ఎస్విఎన్ అనేది ఒక పిల్లర్ లాంటిది. నేను ఈ స్థాయిలో చేరడానికి గల కారణం ఎస్విఎన్ అని ఎంతో గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను మర్చిపోయాను 8th, 9th, 10th 3 years నన్ను ఒక సాలిడ్ ఐరన్ నుంచి ఒక మెటీరియల్ లెక్క కన్వర్ట్ చేసింది నాకు ఒక ఎస్విఎన్ మాత్రమే. నేను 1 to 7th చదివిన స్కూల్లో వేరే విధంగా ఉంటే ఈ 8th, 9th, 10th ఒక విధంగా చేంజ్ అయిన కారణం మన ఎస్విఎన్, మన భాస్కర్ సార్ మాత్రమే. నేను కింద పడుతున్నప్పుడల్లా నన్ను చేయి లేపి పైకి లేపిన మా అన్నతోడు నేను ఖచ్చితంగా ఉంటాను. వికారాబాద్ జిల్లా కొందూరు మండలం ఉమ్మెంత్యాలలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేశారు. అలాగే మందకృష్ణ మాదిగ బర్త్డేని కూడా ఘనంగా జరుపుకున్నారు. వికారాబాద్ జిల్లా కొందూరు మండలం ఉమ్మంత్యాలలో ఎంఆర్పీఎస్ జెండాని ఎగరవేశారు. అలాగే మందకృష్ణ మాదిగ బర్త్డేను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొందూరు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు ఆనిగల్ల ఆనంద్ మాదిగ, కొందూరు సర్పంచ్ చౌడపురం ప్రభాకర్, ఉమ్మంత్యాల డిప్యూటీ సర్పంచ్ పుల్లముల లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ బండమీది పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కొందూరు మండల అధ్యక్షులు ఆనిగల్ల ఆనంద్ మాదిగ మాట్లాడుతూ మాదిగల ఆత్మ గౌరవం కోసం ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ మంచనపల్లి ఉమ్మంత్యాల రామచంద్రయ్య, వార్డు మెంబర్ గొర్లకాడి శ్రీనివాస్, బి వసూరి, కర్రె రాజేందర్, చెన్నయ్య, సుదర్శన్, కర్రె రాజేందర్, ఎం నందు, వెంకటేష్, చంద్రయ్య, రమేష్, యాదయ్య, రమేష్, వినోద్, శివ, శ్రీకాంత్, ప్రశాంత్, రమేష్, నరసింహారెడ్డి, భూపాల్ గౌడ్, యాదయ్య, శేఖర్, నర్సింహులు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఇదుమూడనే గ్రామంలో ఒక 15 మంది యువకులతో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా, తెలంగాణ ఆంధ్రనే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించింది. మన హక్కుల కోసం గత 32 సంవత్సరాల నుంచి గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారు కొట్లాడారు. వర్గీకరణ కూడా సాధించుకున్నాం. మన పిల్లలకు ఫలాలు కూడా అందుతున్నాయి. మొన్న వచ్చిన మెగా డిఎస్సిలో కూడా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. చాలామందికి గతంలో ఇంతకుముందు మనకు ఉద్యోగాలు రాని పరిస్థితి. అగ్రవర్ణాలకే, కొంతమంది పెత్తందారులకే ఉద్యోగాలు పోయండి. మనకు ఏబిసిడీలుగా వర్గీకరణ విభజించిన తర్వాత మన హక్కులు మనకు సాధించుకున్నాం. కాబట్టి కృష్ణమాదయ్య గారు గుర్తించి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమే కృష్ణమాదయ్య అలాంటి లీడర్ లేడు, కృష్ణమాదయ్య గారి పోరాటాలు ఈ ప్రపంచానికి ఆదర్శం అని చెప్పి మొన్న ఐఏఎస్ ఎగ్జామ్లో కూడా కృష్ణమాదయ్య గారి గురించి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ దేశంలో జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట ఐడీఓసీలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ హైమవతితో కలిసి జిల్లాలోని జర్నలిస్టులకు మీడియా అక్రెడిషన్ కార్డులు పంపిణీ చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనల గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం సిద్దిపేట ఐడీఓసీలో రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ కె హైమవతితో కలిసి జిల్లాలోని జర్నలిస్టులకు మీడియా అక్రిడేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మి కిరణ్, డిఆర్ఓ నాగరాజమ్మ, సిద్దిపేట ఆర్డీఓ సదానందం, ఆత్మ కమిటీ చైర్మన్ సభ్యులు డిపిఆర్ఓ రవికుమార్, ఐఎన్పిఆర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూపాల్, జర్నలిస్టులు, మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు, సమాచార పౌర సంబంధాల శాఖ సిబ్బంది, తిరుపతి నాయక్, రాంబాబు, రాములు, మల్లికార్జున్, మహేష్, బావోద్దీన్, సీరజ, రేణుక, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె హైమవతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం సరఫరా, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ, 10 లక్షల రూపాయలకు పెంపు, నూతన రేషన్ కార్డుల పంపిణీ, ప్రభుత్వ విద్య, వైద్యం బలోపేతం, మహిళల అభివృద్ధికి తదితర అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని, వాటిని పేద ప్రజలు చేరడంలో మీడియా ముందుకు రావాలన్నారు. Actually, first time address చేస్తున్నా ఇంతమంది ప్రెస్ వాళ్ళను. సో ఇట్ ఈస్ అ హానర్ ఫర్ మీ టు కమ్ అండ్ అడ్రస్ ఆల్ ద ప్రెస్ పీపుల్. మీరందరూ కూడా ఇప్పుడే రఘునందన్ రావు గారు చెప్పినట్టు జర్నలిస్ట్ సమస్యలు ఉన్నాయి. యాక్చువల్లీ మీడియా వారు, నేను ఎక్కడ కూడా చెప్పుకోను నేను మీడియా ఓనర్ అని, బికాజ్ ఐఎమ్ నాట్ ద ఓనర్. యాక్చువల్లీ
సంబడి ఎల్స్ ఇండిపెండెంట్లీ మేనేజ్ చేస్తారు. నాకు ఒక తపన ఉండే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజులలో తెలంగాణ పేపర్ న్యూస్ ఛానల్ లేకుండే, పెద్ద ఎత్తున తెలంగాణ న్యూస్ ఛానల్ పేపర్ లేకుండే అని చెప్పి ఆ రోజులలో కేవలం తెలంగాణ సమస్యలు మాట్లాడటానికి తెలంగాణ ఇతర న్యూస్ ఛానల్స్ ఏదైతే ఆంధ్ర నుంచి ఉండేనో వారికి పోటీగా చేయాలని చెప్పి ఒక తపనతోని మేము స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలామంది చెప్పినారు మీరు బ్యాంక్రప్ట్ అయిపోతారు, ఎందుకు వస్తున్నారు ఈ బిజినెస్లో అని చెప్పి. కానీ నాకు తెలంగాణ పైన ఏదైతే విశ్వాసం ఉండేనో, మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు తెలంగాణ గురించి కొట్టన్నారు, లేదు ఏది ఉన్నా కానీ మనము సరిగా నడిపిస్తాము, దీన్ని ప్రొఫెషనల్గా నడిపిస్తామని చెప్పి ఆ రోజులలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ సక్సెస్ఫుల్ ఆల్సో ఓన్లీ బికాజ్ ఇట్ వాస్ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్. ఈ రోజు కూడా అది టోటల్లీ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ ఉంటుంది. నేను సైడ్స్ భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న కొల్చారం తహసీల్దార్. కొల్చారం మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు తమ కుటుంబ వివరాలు నమోదు చేసి ఫారాలను బిఎల్ఓలో పొందు చేయాలన్న శ్రీనివాసాచారి. పాఠశాలతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రత్యేక అధికారి. చిన్నశంకరంపేట బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన బాలరెడ్డి. మాసైపేట మండలం రామంతపురు గ్రామంలో గ్రామస్తుల వినూత్న నిరసన. కంకర మిషన్ కు అధిక లోడ్తో లారీలు రావడంతో రోడ్లు దెబ్బతిన్నాయని రోడ్డుపై పరినాట్లు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్వీఎన్ స్కూల్ విద్యార్థి. ఐఐటి ప్రవేశ పరీక్షలో 1530 ర్యాంకు సాధించిన మాలోతు మురారి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.